హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ లోకంలో చాలాసార్లుగా మనము శ్రమ పడుతుంటాము, బాధపడుతుంటాము, ఇబ్బంది పడుతుంటాము, ఇరుకులు పడుతుంటాము. అయినప్పటికీ కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడని అనుకుంటాము. కానీ దేవుడు ఏదో రూపంలో వచ్చిన సహాయము చేస్తాడు. కానీ అది మనము గ్రహించము. ఒక వ్యక్తి ఎలాగంటే స్నానానికి వెళ్ళాడు, నదిలో స్నానానికి వెళ్ళి కాలు జారింది, కాలు జారింది, నీళ్ళలో జారిపోయాడు. నాన్నకు చనిపోయినప్పుడు నన్ను రక్షించండి అని అరుస్తున్నాడు. ఏమని అరుస్తున్నాడు? రక్షించండి అని అరుస్తున్నాడు. ఒక ఆయన నా వేసుకొని వచ్చి రాయా నువ్వు రక్షించనంటే, నువ్వు కాదు నన్ను రక్షించేది, నా దేవుడే రక్షించాలన్నట. దేవునికి స్తోత్రం. సరే ఆయన వెళ్ళిపోయాడు. రెండో ఆయన ఏం చేసినట్టే లాంచ్ చేసుకొని వచ్చి రానాయన మేము పైకి ఎక్కిస్తాము, లాంచ్లోకి ఎక్కిస్తాం, నిన్ను రక్షిస్తామంటే మీరు కాదు, ఆ దేవుడే నన్ను రక్షించాలన్నట. రెండవది. మూడవసారిగా హెలికాప్టర్ వేసుకొని వచ్చిందట ఒక ఆయన. వచ్చి బాబు మునిగిపోతున్నావు కదా, రా చేయించి నేను పైకి లేపుకొని మేము తీసుకుపోతానంటే, కాదు దేవుడే రక్షించాలా, మీరెవరు నన్ను రక్షించడానికి వీలు లేదన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా వెళ్ళిపోయాడు, హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఇతను మునిగిపోయి చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నన్ను ఎందుకు రక్షించలేదు మీరు ఎందుకు ఈ కష్టకాలంలో, శ్రమకాలంలో, పాతకాలంలో, ఇబ్బంది కాలంలో నన్ను ఎందుకు రక్షించలేదంటే, ఓరి పిచ్చోడా, మొదటగా నా వేసుకొచ్చింది నేనే, రెండవదిగా లాంచ్ చేసుకొచ్చింది నేనే, మూడవదిగా హెలికాప్టర్ వేసుకొచ్చింది కూడా నేనే. కానీ నువ్వు రాలేదు కనుక నువ్వు మునిగిపోయి చనిపోయావు. అక్కడికి నా మీద దెబ్బలాడుతున్నావు ఏంటి? నా రూపాన్ని నువ్వు చూడలేవు కనుక మానవ రూపంలో నేను వచ్చానయ్యా అని ఆ వ్యక్తికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, కష్టాలు మనల్ని వేధిస్తుంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి. అది ఎవరి ద్వారాగా, ఒకరి ద్వారాగా మనకి సహాయం చేసి అనేకమైన ఈవుడితో మనల్ని నింపుతాడు. కష్టాల్లో, శ్రమల్లో మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏం చేస్తామంటే దేవుడు సహాయం చేస్తానన్నా కూడా మనకు అక్కర్లేదు అనుకునేవారు చాలామంది. అటు వారుగా కాక ఎవరి ద్వారాగా మనకి సహాయం జరుగుతుందో వారి ద్వారాగా మనం సహాయం పొందుకొని ఆ దేవుడిని గణపరిచే వారిగా ఉండాలని కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.